ఆలోచించండి. ఏది ఆలోచించేది? వాడు అత్తని తేవాలంటే అట్లాంటి మనుషులు చూడాలా, అదొచ్చి వాళ్ళ అత్తలాగా మాట్లాడాలా. అదంతా జరిగే పని కాదబ్బా. మాస్క్ లాంటిది ఏదైనా ప్లాన్ చేస్తే? అతను మాటలు పట్టి చూస్తే అతనికి అత్తంటే ప్రాణం అండి. ఆ అత్త దూరమైంది, అది మీ వల్ల దూరమైందని కక్షతో ఉన్నాడు. పైగా మిమ్మల్ని విడదీయాలని చూస్తున్నాడు. అమ్మ పుట్టుడు అంత మనసులో పెట్టుకుని మన దగ్గర నాటకాలు ఆడున్నాడు. విషయం అదేనని స్వయంగా నాతో చెప్పాడండి. ఇప్పుడు వాణ్ణి మన మాట వినేలా చేయాలి అంటే వాళ్ళ అత్తను తీసుకురావాల్సిందే. తీసుకురా అంటే అదేమన్నా అంగట్లో దొరికే వస్తువా ఏంది తీసుకురావడానికి? ఆలోచించండి, ఐడియా రాకపోదు. రేవతే ఇందాకేమనుండవా? మాస్క్ లాంటిది ఏదైనా ప్లాన్ చేస్తే బాగుండు అన్నాను. మాస్టరు అత్త వచ్చేస్తా ఉండది. మీరు అనుకుంటే అత్తేంటండి, వాళ్ళ అత్తను కూడా తీసుకొస్తారు. మరి క్యారెట్ పెరిగింది, బడ్జెట్ పెరుగుతుందని నువ్వు గోల చేయకూడదు మరి, సరేనా? సెట్ మొత్తం వేస్ట్ అయింది అనే కన్నా ఏదో కొంచెం ఎక్స్ట్రా అయిందంటే బెటరే కదండి. సరే అయితే నువ్వు పని చెయ్యి, వాడు అత్త సైజులో ఒక జూనియర్ ఆర్టిస్ట్ చూడు. పోనీ ఇది బడ్జెట్ లో లేదు కదా. కొన్ని ప్రైవేట్ ప్రాపర్టీస్ కూడా వాడాలి. ఇటయ్యే నాయనా నేను ఆ శలంగా నిశ్చితార్థంలో వాళ్ళతో ఫోటోలు ఉంటాయి కదా, అర్జెంటుగా ఆ ఫోటోలు నాకు పంపు. అబ్బా ఎందుకు చెప్పాలంటే చాలా కథ చెప్పాలి. ముందు నువ్వు పంపు, తర్వాత చెప్తాను. బాయ్. ఎదుగో మాస్టర్, ఫోటోలు వస్తాయి, దాంతో మాస్క్ చేయించు, దాన్ని ఆ జూనియర్ ఆర్టిస్ట్కి తగిలించు. వాడంత సైజు ఆ ఫోటో చూస్తే నీకే అర్థమవుతుందిలే గానీ ఆ సైజు తగ్గకుండా ఆ మనిషిని మాత్రం తీసుకురా. మిగిలిన కథ నేను నడిపిస్తాను, తీసుకో. జనాల్లో తీసుకురానటండి. ఏం తర్వాతే మన కథకి ఈ శలంగాడు ఇలంలో తయారైండాడు. చలం ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. పిచ్చి పట్టినట్టు ఎన్ని నాటకాలు ఆడుండాడు. ఆయన వాడు అత్త చచ్చిపోయిందని మన మీద పగపట్టడం ఏంది రేవతే? మన వల్లే చనిపోయిందని అనుకుంటున్నాడు. అది కాదు, వాడికి వాడే ఏదేదో ఊహించేసుకుని మనల్ని ఎడిదేయాలని చూస్తాడా? ఆడే దగ్గరుండే మన పల్లి చేసేలా చేస్తాను చూడు. నరకలోక బాలకుండా వచ్చిన ప్రతిసారి చెప్పనవసరం లేదు, ఇందాక చెప్పారు కదా చాలు. మాకట్ట చెప్తా ఉంటే మా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నారా? పొట్టి చిట్టి చిత్రగుప్త రండి పైకి వెళ్దాం. ఏమండే బ్రేక్ అంటే 10 నిమిషాలు తీసుకుంటారు, మరి గంట. ఇక్కడ ఎంత నాకు టైం వేస్ట్. ఓరి అదమా, ఆఫ్టర్ ఆల్ ఒక పొట్టి టీ షర్ట్ ఒక పొట్టి నిక్కర్ వేసుకొని మాట్లాడుచుంటివా? ఈ సెటప్ చూసావా? ఈ సెటప్ కి గెటప్ అవసరం కదా. ఆయనను మేము విశ్రాంతి సమయంలో విడిచిన ఈ కిరీటము ఆభరణంలో ధరించి రావాలే కదా. అబ్బా సరే సరే, అవన్నీ త్వరగా కానివ్వండి, నాకు ఇక్కడ ఆకలేస్తుంది. ఆకలేసి ఆహారం ఏం లేదు, బోనాలని చెప్పలేదు. పొట్టి గుప్త, అదే చిత్రగుప్త. పరిసరములు గమనించి మాట్లాడవాలే. అటులే స్వామి, మన లోకంలో వారి ఆహారం దొరకట్లేదు. ఓహో సరి వ్యర్థ సంభాషణలు ఎందులకు? ఓరి మానవా, నీవు చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకునుదవా లేదా? అవసరం లేదని చెప్పాను కదండి, నేను ఇక్కడే హ్యాపీగా సెటిల్ అయిపోవాలనుకుంటున్నాను. ఇదిగో సెపరేట్ గా నాకు రూమ్ బుక్ చేయండి. హాయ్. నువ్వు చేసిన పాపముల వలన నీ పూర్వీకులు కూడా శిక్ష అనుభవిస్తుర్రా. అలా అనిపించడానికి నాకెవరు లేదులేండి, ఒక్క మా అత్త తప్ప. ఏలరా నువ్వు మొండికేయుచుంటివి, చివరిసారిగా అడుగుచుంటివి, భూలోకమునకు పోయేదవా లేదా? మన దగ్గర 10 మాటలు ఉండవండి, ఒకటే మాట, నేను ఇక్కడే ఉంటాను. ఎలాగో ఆ గౌతమ్ గడు కూడా సచ్చిన తర్వాత ఇక్కడికి అవుతాడు కదా, అప్పుడు ఆడ సంగతి చూసుకుంటాను. అప్పటిదాకా మీరు వేసే శిక్షలను అనుభవిస్తూ నేను ఇక్కడే సెటిల్ అయిపోతాను. అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా త్వరగా స్టార్ట్ చేయండి. కమాన్, నేను త్వరగా శిక్షలకు అలవాటు పడిపోవాలి కదా. రండి.